That's right. That's exactly what I'm saying. Tomorrow morning I'm flying to Bangalore. Okay? All right. Hey, I'll call you back in a minute. Happy birthday, Hey, Daddy. మెల్లగా రండి, వర్షం పడింది, జారుతుంది. హ్యాపీ బర్త్డే దివా. Hey, what's all this? Just a small surprise. Hey, wow, that's a surprise. Happy birthday to you. Happy birthday to you. సరే మీరు కిందకి వెళ్ళి రెడీ చేయండి, నేను వచ్చేస్తాను. ఓకే? సిద్ధు మెల్లగా మెల్లగా. ఎక్కడికి వెళ్తున్నాడు? హే, ఏంటిది గిఫ్ట్? ఇవ్వు. Yes. As I was saying, Rajiv, don't take the client for granted. Yes. Okay. But చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. Yeah. Happy birthday, Daddy. I'll call you back, Rajiv. Hey, what's all this, man? Surprise, Daddy. Another surprise, huh? That's so sweet. Open it. ఏంట్రా మీద చేస్తున్నావు? మగాడు మీద ఏమైనా చేస్తావా? బ్లడీ రాస్కల్. నేనేం చేశానే? నన్ను కొడతావేంటి? ఏమన్నా అనుకుంటున్నావా? నేనేమైనా మరి ఏం సారీ చెప్పు. అమ్మా, ఇదిగో, నువ్వు ఉండమ్మా. మరి నువ్వు ఉండమ్మా. లేదా ఆడదనుకుంటున్నావు. రేయ్, నువ్వు పోరా పోరా పొమ్మంటాడే. ఆడది ఒంటరిగా కనిపిస్తుంది. వెళ్ళండి వెళ్ళండి. డాడీ ఏంటి గొడవ? ఏ లేదమ్మా, ఎవడో పోకిరి అదవా. ఏమైంది డాడీ? అది ఏదో చేమ కుట్టినట్టుంటాను. నెవడి స్నాక్స్ వద్దు తీసుకొస్తాను. ఏం వద్దు డాడీ, లోపలికి వెళ్దాం, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. అవునా? రండి వెళ్దాం. What an uninspiring life. Nothing interesting. అది గ్రీన్ టీ. ఇవ్వు. ప్యాడ్ నీళ్ళ ఉంది. చెయ్యి. దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఒక్క కేసు. నీ ప్రాబ్లం ఏంట్రా? ఒక్క కేసు, ఒక్క ఇంట్రెస్టింగ్ కేసు. 3 వారాలైంది, ఒక్కరు కూడా ఒక ఇంట్రెస్టింగ్ కేసుతో రాలేదు. దీనికన్నా గేదెల్ని మేపకుంటే బెటర్. నా బ్రెయిన్కి ఎవరు పని ఇవ్వట్లేదు. Can somebody give me an interesting case to solve? తప్పుకోరా. Yes? డిటెక్టివ్, Please, come in. రే ఆది, చూడు క్లయింట్ వచ్చారు.
సార్ నా హస్బెండ్ 3 మీ రోజుల హస్బెండ్ నుంచి- కనపడకుండా పోయి 3 రోజులు అవుతుంది. మీరు మీ హస్బెండ్ రీడింగ్ కి ఒకే గ్లాస్ యూస్ చేస్తారు. ఆ గ్లాస్ ని మీ హస్బెండ్ 5 ఏళ్లుగా వాడుతున్నారు. విరిగిపోయిన గ్లాస్ కి రబ్బర్ బ్యాండ్ చుట్టుంది. అంటే ఆయన పని పాటలు లేకుండా ఇంట్లోనే వంట చేస్తున్నారు. మీ హస్బెండ్ గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే చుట్టాలకి తెలిస్తే పరువు పోతుంది. న్యూస్ పేపర్లో ఆడి చూసి నన్ను వెతుకుంటూ వచ్చారు. ఈ రాత్రికి లేదా ఉదయానికల్లా మీ హస్బెండ్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే ఆయనకి వేరే దిక్కు లేదు. నౌ యూ కెన్ గో. తన గొప్ప డైరెక్టివ్ పేరద్వైత భూషణ్ ప్రతి ఊరు తనదే అందరూ వినరే. ఎస్ డిటెక్టివ్ అద్వైత భూషణ్. ప్లీజ్. మీ ఫీజు ఎంత? మీ కేసు ఏంటి? మా అమ్మాయి కనపడటం లేదు. మీ పేరు? మాధవ్. మీ అమ్మాయి ఎన్నాళ్ళుగా మిస్సింగ్? ఈ రోజుతో 11 రోజులు. పోలీసులు ఏమంటున్నారు? వాళ్ళని నమ్ముకునే ప్రయోజనం లేదు. మీ అమ్మాయి కనపడడం లేదని మీకు ఎప్పుడు తెలిసింది? కాలేజీకి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ రాలేదు. ఎవరినైనా లవ్ గివ్? తెలీదు. ఇందులో 10 లక్షలు ఉన్నాయి. నా కూతుని కనిపెట్టి నాకు అప్పగించు. మీ కూతురికి కార్ డ్రైవింగ్ వచ్చా? వాట్? తనకి కారు నడపడం తెలీదు. మీ కూతుర్ని కాలేజీలో ఎవరు డ్రాప్ చేస్తారు? ఓ డ్రైవర్ ఉండేవాడు. ఉండేవాడంటే? ఓ ఫ్రాడ్ ఉండేవాడు. పారిపోయాడు. మీ ఇంట్లో మొత్తం ఎంతమంది డ్రైవర్లు? 3. ముగ్గురు ఉండగా మీరెందుకు డ్రైవ్ చేసుకుని వచ్చారు? ఇక్కడికి రావడం ఎవరికీ తెలియకూడదని ఈ అడ్రస్ మీకు ఎవరిచ్చారు? నా మేనేజర్ ఇచ్చాడు. మిస్టర్ మాధవ్, నాకు 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. నేను మీ కేసు టేకప్ చేయలేను. ఇది 25 లక్షల రూపాయల చెక్. సారీ సార్, మీరు బయలుదేరండి. ఏయ్ ఆది! Damn it. 50 lakhs. వద్దా? ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత కావాలన్నా ఫిల్అప్ చేసుకో. నా కూతురు కనిపెట్టి అప్పగించు. రే ఆది, ఉదయం కేసులే లేవని కాల్ చేసావు. ఇప్పుడు కేసు వస్తే 3 కేసులు ఉన్నాయని అబద్ధం ఆ చెప్పాము. కేసు వద్దు మనం. 50 lakhs ఆది. That's okay. ఏంటి ఓకే? సిటీలో ఉన్న మిగతా డిటెక్టివ్ కంపెనీస్ పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి మీద ఒక కన్నేసి ఉంచే పనే చేస్తున్నాయి. కానీ నువ్వు అలాగా 2 రోజుల్లో ఈ కేసుని సాల్వ్ చేసేవాడివి. అతను బ్లాంక్ చెక్ ఇస్తుంటే మెడబట్టి బయటికి గెంటేసావేంటి? నాకు ఆ క్లయింట్ నచ్చలేదు. క్లయింట్ ఎలా ఉంటే ఏంటి? మన కేసే కదా ముఖ్యం. వాళ్ళ అమ్మాయిని కనిపెట్టి అప్పగించే అది. చేస్తుందిరా. ఏంటి? నేను ఆ అమ్మాయిని కనిపెడితే దాని బాబే దాన్ని చంపేస్తాడు. ఏంటో నువ్వు అనేది? ఆ అమ్మాయి వాళ్ళ డ్రైవర్తో లేచిపోయింది. ఆ మాధవ్ కార్ కీస్ కింద పడితే ఎలా తీసాడో చూసావా? వాడి కళ్ళల్లో అమ్మాయి కనపడటం లేదన్న బాధ లేదు, కోపమే ఉంది. నేను ఆ అమ్మాయిని కనిపెట్టి అప్పగిస్తే ఇంకొద్ది రోజుల్లో ఏ బావిలోనో పట్టాల మీద శవంగా పడి ఉంటుంది. అంతెందుకు, వాళ్ళ ఇంట్లోనే ఉరేసుకుంటుంది. సూసైడ్ అని చెప్పి కేసు క్లోజ్ చేస్తారు. నౌ టెల్ మీ, డు యు వాంట్ మీ టు టేక్ అప్ దిస్ కేస్? ఆనర్ కిల్లింగ్? డిజానర్ కిల్లింగ్. రండి స్టిక్కర్ 20 రూపాయలు ఏం తీసుకున్నా? 20 రూపాయలు, 20 రూపాయలే. రిమోట్ బాక్స్ రండమ్మా, రండి 20 రూపాయలు రండమ్మా. సార్ రండి సార్. చాలా బాగా పాడుతున్నాడు కదా. ఏయ్. ఏయ్. ఎంత బాగా పాడుతున్నాడు. ఏయ్, ఏంట్రా తొందర? బ్రిలియన్. ఎందుకన్నావు? మ్యాజిక్. మ్యాజిక్? ఎక్కడ? 5 సెకండ్ల ముందు. 5 సెకండ్ల ముందు ఏమైంది? అన్ ఆర్ట్ ఆఫ్ పిక్ పాకెట్. ఎవరిని పిక్ పాకెట్ కొట్టారు? నిన్నే.
నా పర్స్ ఉందిగా. అందులో డబ్బు ఉందని చూసుకో. హే, 4,000 పెట్టాను, 2,000 ఉన్నాయి. రా చెప్తాను. రే ఎలా రా? హే, వెయిట్ అండ్ సీ ద డాన్స్. నువ్వు ఫోన్ మాట్లాడుతున్నట్టు అక్కడికి వెళ్ళి నించో పో. నమస్తే మేడం, నేను ప్రసాద్ను మాట్లాడుతున్నాను. బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? బిజినెస్ ఎలా పోతుంది? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే ఫోన్ చేశారు. అవును మేడం, మెటీరియల్ ఆర్డర్ ఒకటి వచ్చింది. ఆ శాంపిల్స్ ఈరోజు మా కుర్రాడి చేత పంపిస్తాను. సాయంకాలంలోగా ఎలాగైనా ఓకే చేసేయండి మేడం. అక్క ఎల్లో షర్ట్ కళ్ళద్దాలు వేసుకున్నాడు, చేతిలో సూట్ కేసు ఉంది. మేడం, పాత బ్యాలెన్స్ కొంచెం ఉంది, దాన్ని కూడా కాస్త క్లియర్ చేసేస్తే బాగుంటుందని. ఈ ఆర్డర్ ఓకే అయితే ఇద్దరికి మంచి బిజినెస్ ఉంటుంది మేడం. అలాగే మేడం, అదేం పర్వాలేదు, నేను చూసుకుంటానుగా. మీరు ఈ శాంపిల్ సంగతి చూసుకుంటే చాలు. సారీ సార్. ఇట్స్ ఓకే మేడం. ఎటువంటి సమస్య ఉంటుంది మేడం? అలాగే మేడం. హలో ఏమే గొప్పింటి దాంట్లో బట్టలు వేసుకొని పిక్ పాకెట్ కొడుతున్నావా? సార్, ఏమంటున్నారు? మాది చాలా చెప్పు డీసెంట్ తెగుద్ది. డీసెంట్ ఫ్యామిలీ అంట, తొక్కేం కాదు. మీ డాన్స్ కలరా చూసానుగా. ఆ సూట్ కేసు దగ్గర ఎంత నొక్కేశారే? అక్క ఎవరికా వీళ్ళు? ఏం కావాలంట? 1 కిలో స్వీట్ కావాలి. నడవండి స్టేషన్కి. నాన్న ప్లీజ్ అన్న, కావాలంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. గొడవ చేయకండి ప్లీజ్. గొడవ చేయడం కాదు, దండోరా వస్తాను చూడు. మనో, నాకు నీ వర్క్ బాగా నచ్చింది. ఈ అడ్రస్కి రా. ఇదిగో ఉంచు. ఏయ్ అది పిక్ పాకెట్ కొట్టిన దానికి అడ్రస్ ఇచ్చొస్తున్నావు. నువ్వు కానీ లేకపోతే వాళ్ళని పోలీసులకు పట్టించుండేవాడిని. ఏంటి బాబు, ఎవరు కావాలి? నేను డిటెక్టివ్ అంకుల్ కోసం వచ్చాను. సరే చెప్పు, ఏంటి విషయం? కాదు, నాకు డిటెక్టివ్ అంకులే కావాలి. నేను నీకు డిటెక్టివ్లా కనిపించట్లేదా? కాదు, మీరు కుక్. ఆ? మీ మీద ఉల్లిపాయ వాసన వస్తుంది. సరే పద. కూర్చో. మీ నాన్న ఐప్యాడ్లో డిటెక్టివ్ అని టైప్ చేసినప్పుడు ఎన్నో పేర్లు వచ్చుంటాయి. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మిగతా డిటెక్టివ్ యాడ్స్ అన్నీ టోపీ పెట్టుకుని గన్ను పట్టుకుని సినిమా పోస్టర్లా ఉన్నాయి. కానీ మీ యాడ్లో మాత్రం జస్ట్ డిటెక్టివ్ అద్వైత భూషణ్ అని మాత్రం ఉంది. అది చూసే వచ్చాను. స్కూల్ ఎగ్గొట్టొచ్చావు. అవును. నీ పేరేంటి? నవీన్. నౌ టెల్ మీ నవీన్, నిన్న రాత్రి ఏం జరిగింది? మా ఇల్లు కృష్ణానగర్లో ఉంది. ఇండివిజువల్ బంగ్లా బీచ్ పక్కన ఉంది. మీ ఇంటి నుంచి బీచ్ ఎంత దూరం? 343 ఫీట్స్. నేను నా చెల్లెలు స్కేల్తో మెషర్ చేసి చూసాం. కంటిన్యూ. మా కుక్క పిల్ల పేరు నీము. డైలీ నైట్ షార్ప్గా 9:30కి గేట్ తెరిచి బయటికి వదులుతాను. నీము వెళ్ళి రిలీవ్ చేసి 9:40కి తిరిగి వస్తుంది. కానీ నిన్న రాలేదు. ఓ, కుక్క పిల్ల కనపడకుండా పోయిందా? కాదు, చచ్చిపోయింది. నీము 12 o'clock వరకు రాలేదు. అమ్మతో వెళ్ళి చెప్పాను. అమ్మ నైట్ వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పింది. నేను పడుకోకుండా బయటే చూస్తూ ఉన్నాను. 1 o'clock నేను చెల్లెలు అమ్మ నాన్నని లేపాం. నాన్న గేట్ తెరుచుకుని బయటికి వెళ్ళారు. మా గేట్ నుంచి 20 feet దూరంలో నీము చచ్చిపోయింది. టార్చ్ వేసి చూస్తే నీము ఒళ్ళంతా రక్తం. నీమో ఏం బ్రీడ్? పొమ్రేనియన్.
నేను చెల్లెలు ఎంతో ఏడ్చాం. నేను అప్పుడు పోలీసులకి ఫోన్ చేయమని గోల చేశాను. 140కి ఒక కానిస్టేబుల్ అంకుల్ వచ్చారు. నాకు చాలా పనులు ఉన్నాయి. కుక్క చనిపోయిందని పెద్దది చేయకండి అని చెప్పుంటారు. ఐ రైట్? ఎస్ అంకుల్, మీకు డాగ్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొనిస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మ నాన్న ఇంట్లో ఉన్న గార్డెన్లో నీమోని పూడి చేశారు. రైట్? ఎస్ అంకుల్, ఈరోజు మార్నింగ్ అమ్మ నాన్న ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారు. చెల్లెలు నీముని చూడాలని చెప్పింది. నేను ఒక రాడుతో ఇసుకని తవ్వాను. నాన్న బరీ చేసేటప్పుడు నీముని ఒక వైట్ క్లాత్లో ర్యాప్ చేసి బరీ చేశారు. అందులో నా నీము నేను చూస్తూ ఉండగా అమ్మ నాన్న ఇంటికి వచ్చేసారు. డాడీ నన్ను బాగా తిట్టారు. నన్ను నీముని గొయ్యలో పెట్టేశాను. నాన్న దాని మీద ఇసుకు పోసేశారు. సరే ఇదంతా ఎందుకు నువ్వు అంత- నేను నీముని గొయ్యలో పెట్టేటప్పుడు రక్తం కారిన నీము బాడీలో చేయి పెట్టి చూస్తే ఇది దొరికింది. అది బుల్లెట్ రా. నేను షెర్లాక్ హోమ్స్ సిరీస్ చూశాను, బట్ హీస్ నాట్ రియల్. నేను నా నీమోని చంపిన వాడిని కనిపెట్టాలి, కానీ ఎలా కనిపెట్టాలో తెలీదు. ప్లీజ్ మీరు కనిపెడతారా అంకుల్? ఇది అమ్మా నాన్న ఇచ్చిన పాకెట్ మనీ. ఇందులో 837 రూపీస్ ఉన్నాయి. దీన్ని మీ ఫీజుగా ఉంచుకొని నా నీముని చంపిన వాడిని కనిపెడతారా అంకుల్? ఒకవేళ నీమోని చంపిన వాడిని కనిపెట్టి నీ ముందు నిలబడితే నువ్వేం చేస్తావు? నా నీముని ఎందుకు చంపావు? చిన్న కుక్క పిల్లని చంపడానికి మనసు ఎలా వచ్చిందని అడుగుతాను. మనో, వాడిని తీసుకుని బయటకెళ్ళు. వచ్చేటప్పుడు అడ్రస్ తీసుకుంటావు. నా కేసు యాక్సెప్ట్ చేస్తారా అంకుల్? ఎస్. థ్యాంక్స్ అంకుల్. నవ్ యూ గెట్ అవుట్. సరే రా రా.